గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకు కుక్కకాటు బాధితులు పెరిగిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే 13 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇవాళ నార్సింగిలో బాలుడిని వీధి కుక్కలు కరిచాయి. ఇటు రంగారెడ్డి జిల్లా రాయపోలులో 15 రోజుల కింద కుక్కల దాడిలో గాయపడిన బాబు ఇవాళ చనిపోయాడు. గ్రేటర్ పరిధిలో 7,21,295 వీధి కుక్కలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీరియస్ గా ఇప్పటికే చాలా సార్లు సీరియస్ అయింది. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో వీధి కుక్క కాటు కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తల్లిదండ్రులను ఈ అంశాన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది, ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో దాదాపుగా 13 మంది పైన కుక్క కాటు కేసులు నమోదైనాయి. ఇవి కేవలం బయటికి వచ్చినవి మాత్రమే, ఇంకా బయటికి రావాల్సినవి లేకపోతే రానివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు షేలింగంపల్లి వరకు, ఇటు సికింద్రాబాద్ మల్కాజ్గిరి నుంచి మొదలుకుంటే ఇటు సంతోష్ నగర్ వరకు చాలా కుక్క కాటు కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. కుక్క కాటు అంశాలపైన ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది అని వెటర్నరీ అధికారులు కానీ జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ రెగ్యులర్గా చెప్తున్నప్పటికీ కూడా వీటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవ పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. లేదంటే ఎవరైతే పిల్లలు కుక్క కాటుకి ఇబ్బంది పడ్డారో, బలయ్యారో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటను నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 7,21,000 వీధి కుక్కలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అంచనా. ఇది గడిచిన 5-6 నెలల క్రితం లెక్కబెట్టినటువంటి నంబర్ ఇది. సో ఇప్పటి వరకు ఆ 7,21,000 వీధి కుక్కల్లో ఇప్పటి వరకు 5,22,000కు పైగా కుక్కలను స్టెరిలైజ్ చేశాము అనేటువంటి అంశాన్ని వెటర్నరీ ఆఫీసర్ వకీల్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో జవహర్ నగర్, నార్సింగి, ఇబ్రాహీంపట్నం, మణికొండ ఈ ప్రాంతాల్లో కూడా వీధి కుక్క కేసులు పెరగడం, కుక్కల కాటుకి దాడులు మాత్రమే అవ్వట్లేదు, పిల్లలు చనిపోతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ నార్సింగి బార్డర్లో ఒక చిన్న బాలుడి పైన కుక్క దాడి చేస్తే ఆ బాలుడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ప్రైవేట్ స్పాట్స్ మొత్తం కూడా ఆ కుక్క కొరికేసింది. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆ పిల్లలు ఉన్నారని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల్ని బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు ఇంత దాడి జరుగుతుంది వీధి కుక్కలకు సంబంధించి అని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కుక్క కాటు కేసులు మాత్రం తగ్గడం లేదు అనేది అన్ని ప్రాంతాల్లో మనము చూస్తే అర్థమవుతుంది. ఇబ్రాహీంపట్నంలో చిన్న బాలుడి పైన కుక్క దాడి చేస్తే ఆ బాలుడు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. నార్సింగిలో బాబు ఆసుపత్రిలో ఉన్నాడు. రాజేంద్ర నగర్లో ఒక బాబు ఆసుపత్రిలో ఉన్నాడు. జవహర్ నగర్లో మొన్న బాబు పైన దాడి చేస్తే ఆ బాబు చనిపోయిండు. లంగర్ హౌస్లో మొన్న ఒక కేసు నమోదైంది. మెహదీపట్నంలో కేసు నమోదైంది. ఆసిఫ్ నగర్లో కుక్క కాటు కేసు నమోదైంది. ఇటువైపు ఖైరతాబాద్లో కుక్క కాటు కేసు నమోదైంది. ఇట్లా ఏ ఏరియా చూసుకున్నా కానీ వీధి కుక్క కాటు కేసులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంది అని అధికారులను అడిగితే వాళ్ళు చేసినటువంటి స్టడీ ప్రకారము కుక్కకి సరిగ్గా తిండి దొరకట్లేదు, సరిగ్గా వాటర్ దొరకట్లేదు. అప్పుడు అక్కడ నుంచి చిన్న పిల్లలు వాళ్ళకి కావాల్సిన చిప్సో స్నాక్సో ఏవో చిన్న ప్యాకెట్లు చేతులు పట్టుకొని అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఆ కుక్కలు ఆ చిన్న పిల్లల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అధికారులు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇందులో ఈ కుక్క కాటు కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఫుడ్ దొరకకపోవడం, వాటికి నీళ్లు దొరకకపోవడం అని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 400 చిన్న వాటర్ తాగే చిన్న మగ్స్ లాంటివి ఏర్పాటు చేసినారు. అంటే అందులో వాటర్ పెడితే కుక్కలు వచ్చి ఆ వాటర్ తాగుతాయి. సో అప్పుడు కొంత రిలీఫ్ దొరుకుతుంది, అక్కడ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ మీద దాడి చేయకుండా ఉంటాయని అధికారులు భావించి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవి కాకుండా మటన్, చికెన్ షాప్స్ దగ్గర ఏవైతే వేస్టేజ్ పడేస్తారో, లేకపోతే ఆ కుక్కలు వచ్చినప్పుడు ఆ షాప్లో మీట్ షాప్లో మిగిలిపోయినటువంటి వేస్టేజ్ వేస్తే ఆ కుక్కలు ఆ నాన్ వెజ్ తింటున్నాయి. అది తిన్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు చూస్తే పిల్లలు కనబడతా ఉన్నారు, ఆ పిల్లల మీద దాడి చేస్తున్నటువంటి అంశం గుర్తించారు. మరో అంశం ఏంటంటే ఆ కుక్కలు వాటికి చిన్న బేబీస్ పుడతాయి. ఆ చిన్న బేబీస్ అక్కడిక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి ఏదైనా బైక్ ఫాస్ట్గా వెళ్తే ఆ కుక్క పిల్లల మీద ఏమైనా అటాక్ చేయడానికి వచ్చినాయేమో అని చెప్పి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి అనేది మరొక అంశం.
అది కాకుండా ఎక్కడైనా కుక్కలు ఉంటే వాటిని చూసుకుంటూనే, అంటే అనుమానాస్పదంగా లేకపోతే అవి మన మీద దాడి చేస్తాయేమో అని భయంకి గురై ఆ కుక్కల్ని చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు మన మీద దాడి చేస్తారేమో అని కుక్కలు అటాక్ చేస్తున్నాయంట. ఇట్లా 3-4 అంశాల మీద అధికారులు స్టడీ చేసినారు. దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఇటీవల కమిషనర్ ఆధ్వర్యంలో వెటర్నరీ అధికారులు, హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు, దాంతోపాటు ఎన్జిఓస్, యానిమల్ని ప్రేమించేటువంటి యానిమల్ లవర్స్ కావచ్చు, లేకపోతే బ్లూ క్రాస్కి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు, అమరాపాలి కూడా వాళ్ళందరితో మాట్లాడారు. అకినేని అమల, ఆమె కూడా మొన్న బ్లూ క్రాస్కి సంబంధించిన టీంలో ఆమె కూడా ఒక సభ్యురాలు, ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నటువంటి సమయంలో హైకోర్టు దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి అసలు ఏం చేస్తున్నారు అనేటువంటి అంశం, దాంతోపాటు ఏం చేయాలనుకుంటున్నారు, హైదరాబాద్లో పిల్లలు ఉండాలా, బయటికి రావాలా వద్దా, ఎందుకు కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు నేరుగా జిహెచ్ఎంసీని ప్రశ్నిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ జిహెచ్ఎంసీ రూపొందించబోతుంది అని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 7,22,000 కుక్కలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఆ యాప్లో ఎక్కించబోతున్నారు. అంటే ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి, ఎన్ని కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయి, ఎన్ని కుక్కలు స్టెరిలైజ్ అయ్యాయి అనేటువంటి అంశంతో పాటు జనంకి వాళ్ళ ఏరియాలో వీధి కుక్కలు కనబడితే ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎట్లా ఫిర్యాదు చేయాలి, ఆ యాప్ ద్వారా ఏం మెన్షన్ చేయాలని ప్రతిదీ ఒక యాప్ రూపంలో ముందుకు జిహెచ్ఎంసీ రాబోతుంది అనేది జిహెచ్ఎంసీ అధికారులు ఇటీవల హైకోర్టులో ఇచ్చినటువంటి నివేదిక కానీ హైకోర్టుకి చెప్పినటువంటి అంశాలలో ఆ యాప్ అంశాన్ని పొందుపరిచారు. ఆ యాప్ ఎప్పటి వరకు అందుబాటులోకి రానుంది అని అధికారులను అడిగితే మేబీ ఒక 1 month లోపు అందుబాటులోకి రావచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా నిన్ననే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. చిన్న పిల్లలను బయటికి పంపొద్దు తల్లిదండ్రులు, ఇది తల్లిదండ్రుల బాధ్యత అని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అది కాకుండా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటువంటి పిల్లలు ఒక్కొక్కళ్ళు కానీ ఇద్దరిద్దరు కానీ వెళ్ళకూడదు, ఓ గుంపులుగా ఆ పిల్లలు వెళ్ళాలి. దాంతోపాటు చిన్న ప్యాకెట్లు, అంటే స్నాక్స్, వాళ్ళకి దుకాణంలో ఏమైనా కావాలంటే చిన్న లేస్ కానీ ఏదో ప్యాకెట్స్ స్నాక్స్ కొనుక్కొని వెళ్తారు. ఆ ప్యాకెట్స్ కూడా చేతుల్లో పట్టుకొని ఊపుకుంటూ వెళ్తే ఆ కుక్కలు వాటి కోసం ఏమైనా ఫుడ్ ఉండొచ్చు అని భావించి ఆ కుక్కలు దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులది చాలా కీలకమైనటువంటి పాత్ర. వాళ్ళని స్కూల్కి పంపేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లాలి. కేవలం పిల్లల్ని మాత్రమే పంపితే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు అని ఇటీవల జరుగుతున్నటువంటి రెగ్యులర్ సంఘటనలు చూస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో తరచుగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక బస్తీలో కుక్క కాటు బెడకి సంబంధించిన ఫిర్యాదు వస్తుంది. కుక్క కాటుతో చిన్న పిల్లలు ఆసుపత్రి బారిన పడుతున్నారు, కొంతమంది పిల్లలు ప్రాణాలే కోల్పోతున్నారు. అధికారులు సీరియస్గా పట్టించుకుంటున్నప్పటికీ, అనేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా కుక్క కాటు కేసులు తల్లిదండ్రులు మాత్రం చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఏ ఏరియాలో చూసినా కానీ కుక్కని చూస్తే తల్లిదండ్రులు వెంటనే ఆ పిల్లల్ని అతుక్కుంటున్నారు, వెంటనే దగ్గరికి తీసుకుంటున్నారు. మళ్ళీ ఒకవేళ ఓపెన్గా లేకపోతే ఇట్లా చేతు పట్టుకొని నడిపించినా కూడా ఆల్ ఆఫ్ సడన్ కుక్క దాడి చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో, పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అటువంటి భయంతో ఆ తల్లిదండ్రులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో మాత్రం కుక్కల మీద చాలా సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. గడిచినటువంటి వారం రోజుల్లో 13 కేసులు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పిల్లలకు సీరియస్గా ఆ కుక్కలు దాడి చేస్తే సీరియస్గా ఉంది. వాళ్ళందరూ ఆసుపత్రిలో ఉన్నారంటే పరిస్థితి ఎంత డేంజరస్గా ఉంది అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇబ్రహీంపట్నం, అంటే హైదరాబాద్ శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నంలో ఇటు జిహెచ్ఎంసీ నార్సింగి బార్డర్లో బాబు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు, ఇటు లంగరౌజ్లో ఒక బాబు ఆసుపత్రిలోనే ఉన్నాడు, ఇటు జవహర్ నగర్ ప్రాంతాల్లో ఒక బాబు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ఇంకా మరొకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కుక్క కరిచిన ఆ బాబుని ఏవైతే ఏ కుక్క అయితే కరిచిందో ఆ కుక్కకి రేబీస్ ఉందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ బాబుని కరిచిన కుక్కకి రేబీస్ ఉంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అండ్ దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతాము అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకో అంశం నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులకి అండ్ హైదరాబాద్లో ఉండేటువంటి జనాల కోసం. ఏ కుక్కనైతే స్టెరిలైజ్ చేస్తారో, ఏ కుక్కకైతే రేబీస్ ఇంజెక్షన్ ఇస్తారో ఆ కుక్కకి ఒక చెవు దగ్గర కట్టు ఉంటుంది. ఆ మార్క్ని చూసి కుక్క స్టెరిలైజ్ అయిందని, కుక్కకి
కుక్కకి రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చిందని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కుక్క రోడ్ల మీద కనబడ్డా ఎక్కడ కనబడ్డా సరే ఆ కుక్కకి చెవుకి కాటు లేకుండా ఉంటే వెంటనే జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ 0402111111 ఈ నంబర్కి కాల్ చేస్తే జిహెచ్ఎంసీకి సంబంధించిన వెటర్నరీ సిబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా చాలామంది కుక్క ప్రేమికులు ఉంటారు, వాళ్ళు ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. ఆ కుక్కని పెంచుకోవాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వాలి, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. అది కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఆ ఇంటి పక్కన లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళ సైన్ ఉండాలి. వాళ్ళ దగ్గర కుక్క పెంచుకుంటున్నాము, ఆ కుక్క ద్వారా ఎవరికి ఏమి హామీ కలగదు, ఎట్లాంటి ఇబ్బందులు రావు, ఒకవేళ ఆ కుక్క ఎవరి మీద దాడి చేస్తే వాళ్ళే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేటువంటి అంశాలను వాళ్ళు ఒక క్లియర్గా అవి పూర్తి స్థాయిలో సైన్ పెట్టి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం కుక్క కాటు కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. జనాలను, హైదరాబాద్ నగరవాసులను ఆందోళన కలగజేస్తూ ఉంది ఈ అంశం మీద ఇంకా ప్రోయాక్టివ్గా వెటర్నరీకి సంబంధించినటువంటి అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు గడిచినటువంటి వారం రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో మొత్తం గమనిస్తే 50కి పైగా కుక్క కాటు కేసులు నమోదైనట్లు అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. మరి చూడాలి అధికారులు ఇంకా ఎంత ప్రోయాక్టివ్గా పనిచేస్తారో. ఈ కుక్క కాటుకి సంబంధించి తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ జిహెచ్ఎంసీ యంత్రాంగం ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది.